రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. ఎప్పుడు అప్రమత్తులై విద్యావంతులై ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని అంబేద్కర్ అన్నారని స్మరించుకున్నారు. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనమందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నానని ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందని చెప్పారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ కృషి అమోఘమని కొనియాడారు. దేశానికి ఆయన అందించిన సేవలు నిరూపమానమని గుర్తు చేసుకున్నారు. అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారని స్మరించుకున్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఉద్ఘాటించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గాల అభ్యున్నతికి సీఎం ప్రాధాన్యమిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తామని అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చదువు వల్లే తాను ఎమ్మెల్యేగా కొనసాగుతున్నట్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి తెలిపారు. గత ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటు వేసిన 50,000 ఓటర్లు ఏ సమస్య వచ్చినా తనని డిమాండ్ చేసి పనిచేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలో 41వ డివిజన్ అవుట్ ఏజెన్సీ హరిజనవాడ, 44వ డివిజన్ 4 స్తంభాల సెంటర్ చిట్టినగర్, 56వ డివిజన్ పాత రాజరాజేశ్వరిపేట, 34వ డివిజన్ ఖుద్దూస్ నగర్తో పాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, పలువురు ప్రముఖులు, దళిత నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ దేశంలో 140 కోట్ల ప్రజానీకం భారత రాజ్యాంగం సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని తెలియజేశారు. గత ఏడాది ఎన్నికల సమయంలో తన మత, కుల, రాజకీయ ప్రాంతాలు అతీతంగా మనమందరం కలిసి పనిచేసి పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చానని, ఆ పిలుపు మేరకు నన్ను అఖండ విజయంతో గెలిపించారని సుజనా చౌదరి తెలియజేశారు. ఎన్నికల సమయంలో అంబేద్కర్ విగ్రహాలను చూస్తే నాకు చాలా బాధేసింది అని, ఎన్నికల్లో గెలిచి మరలా ఏడాది తిరిగి వచ్చే నాటి విగ్రహాలు అన్ని అభివృద్ధి చేశామని తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చలువ వల్లే తాను కేంద్ర మంత్రిగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నట్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి తెలియజేశారు. గత ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నన్ను నమ్మి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని, వారి రుణం తీర్చుకుంటారని తెలియజేశారు. గత ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటు వేసిన 50,000 మంది ప్రజలు వారికి ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువచ్చి డిమాండ్ చేసి పని పూర్తి చేయించుకోవాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు. అనంతరం టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ప్రజలు అత్యధికంగా నివసిస్తున్నారని, వారందరూ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో సుజనా చౌదరి అఖండ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు. తన మన కుల మత రాజకీయ ప్రాంతాలకి అతీతంగా మనం కలిసి పనిచేయాలి, అభివృద్ధి సైడే మనం పనిచేయాలి. మీరందరూ కూడా నాకు ఓటు వేయండి, ఓటు వేస్తే తప్పకుండా నేను పని చేసి పెడతాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఆ రోజు నేను చూసి కూడా నేను చాలా బాధపడి డెఫినెట్గా వీటన్నిటికీ చక్కగా మనం అలంకరించాలని చెప్పి మళ్ళీ ఆయన జయంతి వచ్చే లోపల అలంకరణ కూడా చేపించడం జరిగింది. మీరందరూ కూడా ఎంతో నమ్మకంతో నాకు ఓటు వేశారు. అలాగే ఇప్పుడు ఒకటే ఒక ఉద్దేశం నాది ఏంటంటే, నా కోరిక ఏంటంటే మన ప్రత్యర్థికి కూడా 57,000 ఓట్లు పడి మనకు 47,000 మెజారిటీ మీరా గారు చెప్పినట్టు వచ్చినప్పటికీ ఆ 57,000 మంది కూడా ఎందుకంటే నేను మొత్తం మన నియోజకవర్గంలో ప్రజలందరికీ ఎమ్మెల్యేను కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు ఏమున్నా సరే నా నోటీసులో తీసుకొచ్చి తప్పకుండా నాతో పనిచేయించుకోవాల్సిందిగా మరొక్కసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏదైతే ఈ నియోజకవర్గంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు అత్యధికంగా ఉన్నారో వాళ్ళ అభ్యున్నతి కోసం నిరంతరం ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ఎలక్షన్ల ముందు విజయవాడ వెస్ట్ను బెస్ట్ చేస్తానని ఏ రకంగా వారు మాట్లాడారో
వారిని కూడా ఈ నియోజకవర్గ ప్రజలు ఒక కులంగా ఒక మతంగా చూడాల. సుజనా చౌదరి గారంటే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారన్నటువంటి ఒక నమ్మకంతో ఆయనకు 47,000 మెజార్టీ ఇచ్చారో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు వారు పనిచేస్తున్నందుకు ఇది ఒక ఉదాహరణగా వారి పేరున అనేకమైనటువంటి అంబేద్కర్ గారి పేరు మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి వారు రూపకల్పన చేస్తూ ఉన్నారు. వారికి మరొక్కసారి ధన్యవాదాలు. అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. దేశ గతిని మార్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత కొనియాడారు. రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించారని, ఆయన కృషి కారణంగానే ప్రపంచంలో భారతదేశం బలమైన ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించిందని అన్నారు. అంబేద్కర్ బాటలో నడుస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ ఫలాలు అర్హులకు అందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తాడేపల్లిలో తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆమె ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, హక్కుల సాధనకు చేసిన కృషి చిరస్మరణీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ అణగారిన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశారన్నారు. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా పేరుందారన్నారు. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ విధులు నిర్వర్తించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనానికి గురయ్యారన్నారు. ఆనాడే ఆయన అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. అంటరాని కులాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడితేనే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తోందని వాదించిన మహనీయుడు అంబేద్కర్ అని మంత్రి సవిత తెలియజేశారు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని భావించిన తొలి వ్యక్తి అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ ముందు చూపు వల్లే నేడు అణగారిన వర్గాలు గౌరవప్రదమైన జీవనం సాగిస్తున్నాయన్నారు. అంబేద్కర్ జీవితం ఉద్యమాలకు, సాంఘిక సంస్కరణలకు ఊపిరిపోసిందన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకోజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తన కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. స్థానిక గాయత్రి నిలయంలో ఆమె బస చేశారు. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత ఆమె శ్రీ భూవరాహస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు. అన్య మతస్థురాలు కావడంతో మొదట అతిథి గృహంలో డిక్లరేషన్పై సంతకం చేశారు. ఈరోజు వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత అన్నా లెజినోవా అఖిలాండ వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చేర్చుకున్నారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద తీతిదే అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశానికే దశ దిశ చూపించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. బిఆర్ అంబేద్కర్ ఆశయాలు గత 5 ఏళ్ల పాలనలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిందని పేర్కొన్నారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం భవానీపురం 4 స్తంభాల సెంటర్ వద్ద బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత నాయకులతో కలిసి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అందరితో కలిసి వెల్లంపల్లి శ్రీనివాసరావు కేక్ కట్ చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశానికే దశ దిశ చూపించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. బిఆర్ అంబేద్కర్ ఆశయాలు గత 5 ఏళ్ల పాలనలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశానికే దశ దిశ చూపిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారి యొక్క జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 4 స్తంభాల సెంటర్లో వాడవాడలో కూడా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ కూడా నిర్వహించడం, స్థానిక నాయకులు పెద్దలందరూ కలిసి ఘనంగా ఏదైతే అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి వారి యొక్క ఆశయాలను ముందు తీసుకెళ్లే విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు
అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందు చూపుని ముందుకు తీసుకెళ్తూ ఎన్నో కార్యక్రమాలు బడుగు బలిగిన వర్గాలందరికీ కూడా రాజ్యాధికారం ఇచ్చే విధంగా కానివ్వండి, పిల్లలందరూ చదువుకోవడం కానివ్వండి, ఏదైతే వారి యొక్క ఆశయాల్ని తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఐక్యంగా ఉన్న ప్రజల మధ్య బీజేపీ మత విద్వేషాలు సృష్టిస్తుందని, మతోన్మాద చర్యలకు పాల్పడితే హిట్లర్కు పట్టిన గతే పడుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాలను ఆసరాగా చేసుకుని హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో ఏకపక్షంగా ఆమోదించిన వక్ఫ్ బిల్లును వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడలో సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మనీ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సమైక్యత శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్ ప్రతాప్ ఖరీ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లును ఆమోదించి పార్లమెంట్లో మోదీ చీకటి చట్టాన్ని చేశారన్నారు. గతంలో ఇలాగే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూరేలా అనేక చట్టాలు చేశారని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగ సమస్య, మహిళా సాధికారత, రైతుల సంక్షేమాన్ని బీజేపీ పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసాలను ఆసరాగా చేసుకుని హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ కుల, మత తారతమ్యాలు లేకుండా దేశంలోని ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలన్నారు. అదే ఈ దేశం గొప్పతనమన్నారు. ఎక్కడ విద్వేషాలు చెలరేగినా వాటిని ఆపాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. మీడియాను సొంత ఛానళ్లుగా భాజపా, ఆర్ఎస్ఎస్లు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. प्रतिष्ठित लोग होने चाहिए, यानी उसमें हर धर्म के एक दो लोग, लेकिन प्रतिष्ठित लोग जिनकी प्रतिष्ठा है पूरे समाज में, उनका काम ये होगा कि हर त्योहार पर, हर ओकेजन पर वो कोशिश करें कि अलग अलग धर्मों के लोग साथ में आकर सेलिब्रेट करें, मिलजुल कर सेलिब्रेट करें, ईद को सेलिब्रेट करें, दिवाली को सेलिब्रेट करें, जो भी त्योहार होते हैं अलग अलग, क्रिसमस को सेलिब्रेट करें। जितना ज्यादा दूसरे धर्म के लोग एक दूसरे से मिलते हैं, एक दूसरे के साथ बैठते हैं, उतना ही ज्यादा प्यार बढ़ता है, नफरत कम होती है. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మతాలు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉపన్యాసాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం, అధిక ధరలు వంటి అనేక సమస్యలు వెంటాడుతుంటే ప్రధాని మోదీ వాటిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అమెరికా నుంచి భారతీయులను ట్రంప్ ప్రభుత్వం తరిమేస్తుంటే మోదీ కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన ఈ పార్టీల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ పార్టీలో లౌకికవాదులందరూ లౌకికవాదం వైపు, మత సామరం వైపు నిలబడి గట్టిగా పోరాటానికి వీధుల్లోకి రావాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ ఐక్యత, ప్రజాస్వామ్యం, మత సామరస్యం నిలబడుతుంది. మన అందరి బాధ్యత, మన మిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరు ఏ పార్టీలు ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఈ ఉన్మాదులకు వ్యతిరేకంగా కలిసిపెట్టి నిలబడేటట్టు, హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైన, బౌద్ధులైన, జైనులైన, దళితులైనా, ఆదివాసులైన, మహిళలైన, పురుషులైన ఎవరైనా సరే అందరినీ ఒక కట్టుగా తీసుకురావడానికి సదస్సు మనం ఈ సమైక్య శంఖారావం ముందుకు రావాలి, స్ఫూర్తినివ్వాలని చెబుతూ దీన్ని నిర్వహించినటువంటి మన నిర్వాహకులకి సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మనీ. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి పాలన సాగిస్తున్న నేతలు మత విద్వేషం సృష్టిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, యూపీకి చెందిన మాజీ మంత్రి మోయిన్ అహ్మద్, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఆనందవర్ధన్, సొసైటీ ఆఫ్ కమ్యూనల్ హార్మనీ ఉపాధ్యక్షుడు కె విజయరావు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ తదితరులు పాల్గొన్నారు. బోర్డు సీఈఓగా ముస్లిం కాకుండా ముస్లిమేతరులు ఉండొచ్చు అని పెట్టారు. ఈ రకంగా చాలా దుర్మార్గంగా, అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఏనాడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ ముస్లింలకి లేక క్రిస్టియన్లకి ఆనాడు ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు భూములు ఇస్తే, ఆస్తులు సమకూరిస్తే ఖురాన్ ప్రకారంగా వక్ఫ్ ఆస్తి మొత్తం కూడా అల్లా గారిదే, దాన్ని నమ్మటానికి వీల్లేదు. దాన్ని అద్దెకిచ్చి దాన్ని ఆదాయం సంపాదించి పేద ముస్లింలకి చదువుల గురించో ఆరోగ్యం గురించో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటే ఇవాళ అది ఎప్పుడు రిజిస్టర్ అయింది, ఎవరు చేశారు అని చెప్పి ఇవాళ మసీదులు, కబ్రస్థాన్లకి, చర్చిలకి అడిగేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఈ రోజున చేస్తా ఉంటే రాబోయే రోజుల్లో దాన్ని గుంజుకొనడానికి కాదా అని చెప్పి అందరికీ అనుమానం.
సహకార రంగంలో రెండంచెల విధానాన్ని అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. రెండంచెల విధానం వల్ల అప్పుల మీద వడ్డీ రేటు 3% మేర తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ రంగంలో రాజకీయ జోక్యం పెరిగినందున ముఖ్యమంత్రితో చర్చించి సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్ర సహకార బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఏఐబిఈఏ అనుబంధం ఏర్పడి 62 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం 2 రోజుల సమావేశాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గ్రామీణ సహకార బ్యాంకులు, షెడ్యూల్ బ్యాంకులో రుణాల విధానం వేర్వేరుగా ఉందన్నారు. రెండంచెల విధానం వల్ల అప్పుల మీద వడ్డీ రేటు 3% మేర తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ రంగంలో రాజకీయ జోక్యం పెరిగినందున ముఖ్యమంత్రితో చర్చించి సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉందన్నారు. ఆప్కాబ్ మాజీ చైర్మన్ తొండెపు దశరథ జనార్దన్ మాట్లాడుతూ సహకార బ్యాంకుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. సహకార బ్యాంక్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బిఎస్ రాంబాబు మాట్లాడుతూ కేంద్రంలో పాలక ప్రభుత్వాల నిరంకుశ విధానాల వల్ల బ్యాంకింగ్ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బుకు రక్షణ లేకుండా పోయిందని, కార్పొరేట్ ఎగవేతదారులు అధికమైనట్లు తెలియజేశారు. సంఘం కార్యకలాపాల సావనీర్ విడుదల చేశారు. ఆప్కాబ్ మాజీ అధ్యక్షుడు విజయేంద్రరెడ్డి, మల్లెల ఝాన్సీరాణి, సంఘం ప్రధాన కార్యదర్శి కేవీఎస్ రవికుమార్, వెలుగురి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎగురవేస్తున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. గత 60 సంవత్సరాల ప్రస్థానంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు మెరుగైన వేతనాలను, పని పరిస్థితులను ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సాధించి పెట్టింది. రాష్ట్రంలోని జిల్లా, కేంద్ర సహకార బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, సహకార అర్బన్ బ్యాంకులు మరియు ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ తదితర సంస్థల ఉద్యోగులను సంఘటితం చేసి ఏఐబి అనుబంధంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. అనేక విజయాలను సాధించి పెట్టింది. అపజయాలను, అణచివేతలను ఎదుర్కొంది. తన లక్ష్య సాధనలో పట్టు విడుపులతో కూడిన వైఖరిని అనుసరిస్తూ ఉద్యోగులకు అనేక హక్కులు సాధించి పెట్టింది. మరి ఇలాంటి యూనియన్ వజ్రోత్సవాలు మన విజయవాడ నగరంలో జరుగుతున్న సందర్భంలో మరి నిజంగా నేను గమనిస్తే 9 ఏళ్లుగా దాదాపు 6 కాకలు తీరిన ఎండీలు పనిచేశారు నా దగ్గర. వాళ్ళు ఎవరో వాళ్ళకి నచ్చిన ఒక సీజీఎం ను, ఒక అధికారులు, జిఎం ను పెట్టుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా ఇందులో. వీళ్ళని బట్టి ఈ సలహాలతో నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. వ్యవస్థ దెబ్బతిలేదు కనుక దీన్ని టేకప్ చేశారు భారతదేశ వ్యాప్తంగా. బ్యాంకుల్లో పనిచేసిన నిష్ణాతులు ఉంటే ఈ అద్దెలు తెచ్చుకున్న ఎండీలు ఎందుకయ్యానికి ఉండటానికి వీలు లేదని నబార్డ్ లో, రిజర్వ్ బ్యాంక్ లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పోరాటం చేసి ప్రొఫెషనల్ ఎండీలను పెట్టించారు. అది కూడా నేనే పట్టుబట్టి చేయించాను. ఇప్పుడు మీ అందరికి జిల్లా బ్యాంకుల దాకా ప్రొఫెషనల్స్ వచ్చేసారు కదా. ఆ విధంగా మరి మనం చేస్తూ ముందుకు పోయాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పంచుకోవాల్సినవి, మాట్లాడాల్సినవి. నాకేమో మీ అందరిని చూస్తే కానీ నాతో మీ నిర్వాహకులు ఏం చెప్పారంటే 1 గంట ఉండిపోతే చాలు ఉన్నారు. నేను రాననుకున్నారో ఏమో మరి. దీన్ని ఇది సెపరేట్ చేసుకోకుండా ఈ రాష్ట్ర నాయకత్వమే మీకు అన్ని వండి వారుస్తుంది, మీకు విస్తరణలో వడ్డిస్తుందని అనుకుంటే ఆ భ్రమలు ఎలకాలం సాగవు కామ్రేడ్స్, ఎలకాలం సాగవు. ఈ సెటిల్మెంట్ లో కూడా రేపు ఇంటర్వ్యూ రిలీఫ్ అనుకుంటున్నాం. వాడు ఏరియాస్ ఇస్తాడో లేదు. వీక్ బ్యాంక్స్ ఉన్నాయి, ఎన్పిఎస్ ఎక్కువ ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి. వీటిని సరిదిద్దుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో 500 కోట్లు ఎన్పిఎస్ ఉంటే ఈ ఒక్క రాష్ట్రంలోనే విడిపోయిన తర్వాత విజయవాడ మాచవరం డౌన్లో నిర్వహిస్తున్న 15వ వార్షికోత్సవ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు అలరించాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवा त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जनार्दन। एतत्फलं श्रीवेङ्कटेश्वर पादार्पणमस्तु।
భక్తులు హనుమంతుణ్ణి ఆరాధించడం ద్వారా కోరికలన్నీ తీరుతాయని మైసూర్ అవధూత దత్తపీఠం పీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామి పేర్కొన్నారు. హనుమాన్ చాలీసా దేశానికి భూమికి మంచిది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ వారి నివాసాల్లో హనుమంతుని పారాయణం చేయాలని పేర్కొన్నారు. శ్రీ వైష్ణవ మహాదివ్యక్షేత్రం ఆధ్వర్యంలో భవానీపురంలోని పున్నమి ఘాట్ బబూరి మైదానంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపదోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. గత 7 రోజులుగా జరుగుతున్న కార్యక్రమం చివరి రోజున సచ్చిదానంద స్వామి పాల్గొని భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ హనుమాన్ చాలీసా దేశానికి భూమికి మంచిది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. దేశమంతా బాగుండాలని ప్రార్థనలు చేశానని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ వారి నివాసాల్లో హనుమంతుని పారాయణం చేయాలని పేర్కొన్నారు. పెనుమాక శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో గత 365 రోజులుగా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారని కొనియాడారు. భక్తులతో 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయించి సమాపనోత్సవాన్ని పూర్తి చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నువ్వొక్కడవే రామబాణాన్ని ఆపగలవు, ఎవడి చేత కూడా గాలదు. రామభక్తితో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలవు. ఆ రామభక్తిని మాకు కూడా అనుగ్రహించయ్యా. చంచలం లేకోకుండా నీ నామాన్ని చెప్పేటువంటి మనస్సును కలిగించయ్యా. శ్రవణము కీర్తనము అనే నవవిధ భక్తులలో నువ్వు చక్రవర్తివై ఉన్నావు. లోకంపై అహంకారంగా ప్రేమను కరుణను కురిపిస్తున్నావు. ఆకారణంగా ఉండేటువంటి ప్రేమను, ఎవరికి మనకు వద్దన్నా కూడా ప్రేమను కురిపిస్తున్నావు. అటువంటి పరోపకార బుద్ధిని కూడా మాకు కొంచెం ప్రసాదించయ్యా. ఓ దేవా, నువ్వు ప్రాణదేవుడి, నువ్వు పుత్రుడువు. యుద్ధంలో ఎంతోమందిని ఎన్నోసార్లు బ్రతికించావు. అలాగే భవరోగంతో బాధపడుతున్నటువంటి మమ్మల్ని బ్రతికించయ్యా. మా పెదాలు కదిలేటట్టు చేయవయ్యా. మా పండ్లు బయటపడేటట్టు చేయవయ్యా. విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ఏఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. వాణి విద్యానికేతన్ స్కూల్లో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారని చెప్పారు. శారీరకంగా మానసికంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా విద్యాబోధన చేస్తున్నారని కొనియాడారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వాణి విద్యానికేతన్ స్కూల్ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ఏఎస్ఎన్ ప్రసాద్, కరెస్పాండెంట్ నందిగాం రవికుమార్, గ్రామ ప్రముఖులు గుండపనేని ఉమావరప్రసాద్, నందమూరి కృష్ణప్రసాద్, ఎంపీటీసీ అమృతవల్లి సూర్యనారాయణ, ఉప సర్పంచ్ లంక అజయ్, మండాది రవీంద్ర, కోడెబోయిన బాబీ, కలపాల శ్రీనివాసరావు, కలపాల రాజబాబు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరెస్పాండెంట్ రామా సులోచన వార్షిక నివేదిక సమర్పించారు. వివిధ అంశాల్లో ప్రతిభ సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ఏఎస్ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని తెలియజేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా వాణి విద్యానికేతన్ స్కూల్ కృషి చేస్తుందని చెప్పారు. కరెస్పాండెంట్ నందిగం రవికుమార్ మాట్లాడుతూ శారీరకంగా మానసికంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా విద్యాబోధన చేస్తున్నామని తెలియజేశారు. పిల్లలు నేర్చుకునే విషయాలు సమాజానికి ఉపయోగపడేలా ఉంటాయన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గుండపనేని ఉమావరప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఎంపీటీసీ సూర్యనారాయణ, కోడెపోయిన బాబీలు మాట్లాడుతూ పిల్లల తెలివితేటలు, ఆలోచన నైపుణ్యాలు పెంపొందించేలా బోధనా విధానం ఉండాలని, పిల్లలు కేవలం పుస్తకాలు చదువుతూ నేర్చుకోవడమే కాకుండా ప్రయోగాత్మకంగా నేర్చుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా చాలా బ్రిలియంట్ డిస్ప్లే ఆఫ్ దేర్ టాలెంట్స్ హియర్ ఐ హావ్ సీన్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్. ఐ am very much impressed and I appreciate all of you for the good exhibition of your performance. All the best to you in the coming days, and I also wish the institute a bright further progress and take good contribution for the development of society here. Thank you very much. మాస్టర్ గారు చెప్పినట్టుగా ఎన్నో మంది విద్యార్థుల్ని ఇక్కడే కాదు, ఇంకా పూర్వ విద్యార్థులు కూడా మొన్న ఫంక్షన్ చేశారు. ఎంతోమంది విద్యార్థులు వచ్చి స్పీచ్ ఇస్తుంటే ఆశ్చర్యపోయా. డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు,
మరి అంతమందిని తీర్చిదిద్దిన రవి మాస్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు. నేను చదువుకోపోయినా సరే ఆ స్ఫూర్తి మాస్టర్ గారు చెప్పిన స్ఫూర్తితో ఆయన సలహాలు తీసుకుని మా పిల్లలిద్దరిని కూడా డాక్టర్లు చదువుతున్నారు. అది నాకు చాలా సంతోషం. ఆ మాస్టర్ గారు ఇంకా విద్యార్థుల్ని తీర్చిదిద్ది మంచి వేరే వాళ్ళకి మంచి పేరు తెస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చదువు, మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదు, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి రవీంద్ర భారతి స్కూల్స్ కృషి చేస్తున్నాయని డీన్ శ్రీకాంత్ తెలిపారు. విద్యార్థులను చదువు, కళలు, క్రీడలు, సాహిత్యం అన్ని రంగాలలో ప్రోత్సహిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తున్నామని తెలిపారు. తమ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ రాణిస్తూ తమ సత్తా చాటుతున్నారని పేర్కొన్నారు. రాంవరపాడు ఎం కన్వెన్షన్ హాల్లో నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్ రాంవరపాడు బ్రాంచ్ కిడ్స్ కాన్వకేషన్ ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. కాన్వకేషన్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చిన్నారులు తమ ఆటపాటలతో సందడి చేశారు. తమ చిన్నారులు చేస్తున్న నృత్యాలు, ఆటపాటలను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ ఏ వెంకటరత్నం ముఖ్య అతిథిగా విచ్చేశారు. యూకేసీ పూర్తి చేసి 1వ తరగతిలోకి వెళ్తున్న చిన్నారులకు తల్లిదండ్రుల చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మెడల్స్ సాధించిన 50 మంది విద్యార్థులకు మెడల్స్ బహుకరించారు. ఈ సందర్భంగా స్కూల్ డీన్ శ్రీకాంత్ మాట్లాడుతూ నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్ రాంవరపాడు బ్రాంచ్ కిడ్స్ కాన్వకేషన్ ఘనంగా నిర్వహించామన్నారు. పీసీ పూర్తి చేసిన విద్యార్థులకు ఏ విధంగా సర్టిఫికెట్లు ఇస్తారో అదేవిధంగా యూకేసీ పూర్తి చేసి 1వ తరగతిలోకి వెళ్తున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశామన్నారు. పోటీ పరీక్షలో 50 వరకు మెడల్స్ వచ్చాయని, పలు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ సత్తా చాటిన విద్యార్థులకు తల్లిదండ్రుల చేతుల మీదుగా మెడల్స్ అందజేశామన్నారు. చైర్మన్ సుబ్రహ్మణ్యం, జీఎం శివారెడ్డి, ఏజీఎం కేశవరాజు మార్గదర్శకంలో విద్యార్థులను అన్ని రంగాల్లోనూ ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నామని తెలియజేశారు. స్కూల్ ప్రిన్సిపల్ రాజేశ్వరి మాట్లాడుతూ స్కూల్లో సాధించిన విజయాలను కాన్వకేషన్ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేశామన్నారు. పిల్లలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి దోహదపడేలా తమ కరికులం ఉంటుందన్నారు. రకరకాల కల్చరల్ యాక్టివిటీస్తో కూడా ఈ ప్రోగ్రాం ఘనంగా ఇక్కడ జరిగింది. సో రవీంద్ర భారతి స్కూల్స్ ముఖ్య ఉద్దేశం ఓన్లీ ఎడ్యుకేషన్, మార్క్స్, ర్యాంక్స్ మాత్రమే కాకుండా రకరకాల కల్చరల్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, వీటి ద్వారా స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం రవీంద్ర భారతి టీచర్స్ ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటారు. సో ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణం ఇక్కడ ప్రిన్సిపల్ రాజేశ్వరి గారు, మా జిఎం శివారెడ్డి గారు, చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు, మణి గారు. సో వీళ్ళందరి ఆశీస్సులతో ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. కరిక్యులర్ యాక్టివిటీస్, కోకరిక్యులర్ యాక్టివిటీస్, అకాడమిక్స్ యొక్క ఎక్సలెన్స్ని, వాళ్ళు సాధించిన విజయాలని పేరెంట్స్కి తెలియచేయడం జరుగుతుంది. మా ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లలకి అన్ని రకాలుగా డెవలప్ చేయడము. సో ఈ విధంగా మేము పిల్లల్ని అన్ని విషయాల్లో ముందుండేలాగా చూసుకోవడానికి మా కరికులం మాకు సహకరిస్తుంది. అదేవిధంగా మా డీన్ సార్, మా ఏజీఎం గారు, జీఎం గారు, చైర్మన్ సార్, వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో మా రవీంద్ర భారతి స్కూల్ ముందడుగులో ఉంటుంది అన్ని విషయాల్లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.